హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే పైనాపిల్తో ఐస్ క్రీమ్ అయితే చేసుకుందాం. ఇంట్లోనే చక్కగా ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చు మనం టేస్టీగాని. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే పైనాపిల్ని తీసుకొని ఇలాగా శుభ్రంగా కట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేనైతే ఇలాగా హెడ్ పార్ట్ అయితే తీసేసాను. ఆ తర్వాత అయితే మొత్తం స్కిన్ అంతా తీసేయాలి. ఇది కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఈ పైనాపిల్ అనేది. ఇలా మొత్తం అంతా పీల్ చేసేసుకోవాలి. ఈ పైనాపిల్ ఐస్ క్రీమ్ అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. తప్పకుండా వాళ్ళ కోసం మీరు ఈ సమ్మర్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగాని. ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం అంతా మనం అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్ కింద దీన్ని కట్ చేసేసుకోండి. వీరంతా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోండి, ఎందుకంటే మిక్సీ జార్లో వేస్తాం కాబట్టి హార్డ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి. ఈ పైనాపిల్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోండి. ఈ సమ్మర్లో అయితే చీటికి మాటికి పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతూనే ఉంటారు కాబట్టి ఈ విధంగా ఎక్కువగా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే వాళ్ళు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు మన ఇంట్లోనే ఫ్రెష్గా ఇచ్చేయచ్చు వాళ్ళకైతే. ఇక్కడైతే మిల్క్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లో అయితే మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి. ఇది మిల్క్ మేడ్ ఒకవేళ లేకపోతే పంచదారనే యాడ్ చేసుకోండి, అలా అయినా పర్లేదు స్వీట్నెస్ కోసం. ఇప్పుడు ఒకసారి అయితే వీటన్నిటిని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, ఇది పైనాపిల్ ఎసెన్స్ అనమాట. ఒక డ్రాప్ అయితే వేసుకోండి, మనకి కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎలాగో ఫ్రూట్ యాడ్ చేసాం కాబట్టి మనకి ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడైతే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని దీంట్లోని ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్. సూపర్ మార్కెట్ దగ్గర లేకపోతే బేకరీస్ దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇది కొంచెం ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకొని దీన్ని అయితే బాగా బ్లెండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ అనేది బాగా రావాలి మనకి. దీన్ని అయితే ఒక పావు గంట సేపు బ్లెండ్ చేసుకుంటే మనకి బౌల్ని తిరిగి వేసినప్పుడు అది కిందకు పడిపోకుండా ఉంటే ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మన ఇంట్లోనే ఈజీగా కేక్స్కి కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగానే సేమ్ దీన్ని తెచ్చుకొని ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకోండి ఒక 3-4 సార్లు. మనకి చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం హార్డ్గానే తయారైంది, క్రీమీ టెక్స్చర్ కింద. ఈ విధంగా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్లెండ్ చేసుకోండి. మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అని అనేసి క్రీమ్ ఎలా తెలుస్తుందంటే బౌల్ తిరిగేసి వేసినప్పుడు మనకి క్రీమ్ అనేది కిందకి జారిపోకుండా ఉండాలి, సేమ్ ఎలా ఉందో అలాగా. అప్పుడు మనకైతే కరెక్ట్గా క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అని అనేసి అర్థం అనమాట. ఇప్పుడు ఈ విధంగా క్రీమ్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ పైనాపిల్ జ్యూస్ అనేది, దీన్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఆ క్రీమ్లోని. ఇది యాడ్ చేసుకుని ఒకసారి ఒక పావు గంట సేపు బాగా బ్లెండ్ చేసుకోవాలి దీనిని. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఒకసారి బ్లెండ్ చేసుకోండి. దీన్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోండి, అప్పుడు బాగా కలుస్తుంది. మనకి ముక్కలు పైనాపిల్ ముక్కలు ఏమన్నా ఉన్నా కానీ పర్వాలేదు, ఐస్ క్రీమ్తో పాటు తింటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. అలా ఉంచేసినా పర్లేదు, లేదంటే ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తం అంతా వేసుకొని బ్లెండ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ. ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోతుంది. మొత్తం రెడీ అయ్యేటప్పటికి ఇంత క్వాంటిటీ అనేది మనకు వస్తుంది అన్నమాట. మనకి పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమే రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇది బ్లెండింగ్లోనే ఉంటుందండి ఐస్ క్రీమ్ అనేది. మనకి స్మూత్గా టెక్స్చర్ అనేది తిన్నప్పుడు అది బాగుండాలి అంటే మనం ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బయట కొన్నది సేమ్ ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి మనకి ఐస్ క్రీమ్ అనేది. ఇప్పుడు మనమైతే ఐస్ క్రీమ్ కప్స్ అలాంటివి దాంట్లో కూడా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే ఇలాగ పెద్దది తీసుకుని 80 కంటెంట్ బాక్స్ దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకైతే ఇలాగ రెడీ అయిన దాన్ని ఆఫ్టర్నూన్ చేసుకుని పెట్టేసుకుంటే మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి.
దీనైతే క్లోజ్ చేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. నేనైతే మళ్ళీ మరుసటి రోజు తీసి చూశాను. ఐస్ క్రీమ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగాని చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని మనకి క్యూబ్స్ ఉంటే అలా అన్న తీసుకోవచ్చు. నేను ఇక్కడ లేదు, గట్టితో అయితే తీసేసి సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. మనకైతే ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా మన ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళు ఏం యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే మీ చేతులతో మీరు కూడా మంచిగా వాళ్ళకి హెల్తీ ఫుడ్, ఇప్పుడు ఐస్ క్రీమ్ అడగకుండా ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇంట్లోనే ఇలా ట్రై చేసి పెట్టండి. ఓకే అండి, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్